ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి శిష్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తన ఆస్ట్రియా పర్యటన చారిత్రాత్మకమైనదని, ఇది ఈ రెండు దేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధికి విశాఖ ఉక్కు కర్మాగారం దోహదపడుతోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఓ లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు అమ్మకు వందనం, స్టూడెంట్ కిట్ పథకాల ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వార్తల వివరాలు. తన ఆస్ట్రియా పర్యటన చారిత్రాత్మకమైనదని, ఇది రెండు దేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆస్ట్రియా దేశ పర్యటనను ముగించిన ప్రధాని ఆస్ట్రియా ప్రభుత్వం ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వియన్నాలో ఆస్ట్రియా ఛాన్సలర్ నెహమ్మర్తో చర్చల అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత్, ఆస్ట్రియా దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కొత్త అవకాశాలను గుర్తించామని తెలిపారు. ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితులు సహా ప్రపంచంలోని ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులపై కూడా తాము వివరణాత్మక చర్చలు జరిపినట్లు ఆస్ట్రియా ఛాన్సలర్తో కలిసి చేసిన సంయుక్త ప్రకటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఓ లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం అనకాపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, రాష్ట్ర పునర్నిర్మాణ మిషన్లో అందరి మద్దతు అవసరమని పేర్కొన్నారు. నిన్న జరిపిన బీపీసీఎల్ విన్ఫాస్ సమావేశాలతో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే, మీ జీవితాలకు వెలుగు చూపించగలిగితే అది శాశ్వతం, మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది. దానికోసం పనిచేస్తాం. ప్రతి ఒక్క పైసా పొదుపు చేస్తాం, ఆ పైసా మీకోసం ఖర్చు పెడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. అనంతరం మధ్యాహ్నం భోగాపురం విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సిఐఏ కాన్ఫరెన్స్లో వర్చువల్గా పాల్గొంటారు. మెట్టెక్ జోన్ వర్కర్లతో సమావేశమవుతారు. సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్లో అధికారులతో సమావేశమై 5 ఏళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు. దేశ ఆర్థికాభివృద్ధికి విశాఖ ఉక్కు కర్మాగారం దోహదపడుతోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఈరోజు ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై అనేక మంది ఆధారపడి ఉన్నారని, దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్లాంట్ మూతపడుతుందని ఆందోళన వద్దని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని కుమారస్వామి తెలిపారు. అంతకుముందు విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి నకిలీ వినియోగదారులను తొలగించేందుకే ప్రభుత్వ ఆధీనంలోని చమురు రంగ సంస్థలు ఆధార్ ఆధారిత ఈకేవైసీ ధృవీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కొన్ని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు నకిలీ వినియోగదారుల ఖాతాలతో వాణిజ్య సిలిండర్లు బుక్ చేస్తున్నాయని, దాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఆధార్ ఈకేవైసీ ధృవీకరణపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈకేవైసీ ప్రక్రియ కోసం వినియోగదారులు ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ను డెలివరీ చేసే వ్యక్తులు తమ వద్ద ఉన్న యాప్ ద్వారా వినియోగదారుల ఆధార్ వివరాలను సేకరించి కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు అమ్మకు వందనం, స్టూడెంట్ కిట్ పథకాల ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మకు వందనం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఎర్రచందనం అక్రమ రవాణా, శ్రీవారి నిధులను పక్కదారి పట్టించడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు,
ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను, జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో, అక్రమ దందా చేశారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆంధ్రప్రదేశ్లో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు ఇవ్వవలసిన బకాయిలు త్వరలో విడుదల చేస్తామని, వసతి గృహాల్లో ఖాళీలు భర్తీ చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి నిన్న ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తామని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా కేసులపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈరోజు సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి నారాయణ డయేరియాకు కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి పైప్లైన్లు లీకులపైన మంత్రి నారాయణ సమీక్షించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం తదితర జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు జనాభా నియంత్రణకు అవగాహన ర్యాలీలను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జనాభా నియంత్రణ దేశాభివృద్ధికి దోహదం చేస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాత్రికేయులతో మాట్లాడుతూ ఈరోజు ప్రకాశం డిస్టిక్లో వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, బర్త్ కంట్రోల్ మెథడ్స్, బోత్ టెంపరీ అండ్ పర్మనెంట్ కంట్రోల్ మెథడ్స్, స్పేసింగ్ మెథడ్స్, దెన్ అప్రోప్రియేట్ ఏజ్ ఫర్ మ్యారేజ్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ పిహెచ్సి లెవెల్లో, సిహెచ్సి లెవెల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రజలకు వెళ్ళి దీని గురించి పాపులేషన్ కంట్రోల్ మెథడ్స్ గురించి చెప్పడం, అన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నానాటికి పెరిగిపోతున్న జనాభా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. 1987 జూలై 11వ తేదీన జన్మించిన శిశువుతో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ఎవరినీ వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని లెక్కించండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2050వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున తమ దేశాల్లో ఆయా ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. నీట్ యూజీలో అవకతవకలు జరిగాయనడానికి గాని, కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు లబ్ధి పొందేలా అక్రమాలు జరిగాయనడానికి గాని ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్రాస్ ఐఐటి నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల సమాచార విశ్లేషణలో మార్కుల పంపిణీలో అసాధారణ అంశాలేవీ కనిపించలేదని పేర్కొంది. మార్కులు సాధారణంగానే ఉన్నాయని నిన్న సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్లో కేంద్రం వివరించింది. నీట్ యూజీపై ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్ సమర్పించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తన ఆస్ట్రియా పర్యటన చారిత్రాత్మకమైనదని, ఇది 2 దేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధికి విశాఖ ఉక్కు కర్మాగారం దోహదపడుతోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఓ లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు అమ్మకు వందనం, స్టూడెంట్ కిట్ పథకాల ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.